ఎందుకంటే ఇన్ని డేస్ వాళ్ళు చేసిన పనులన్నీ వేస్ట్ అయిపోతాయి. అది ఒకవేళ వాళ్ళు కరెక్ట్ చేయకపోతే. సో ఈ విషయం వాళ్ళకి చాలా క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఒకవేళ అతను గెలిచి అతను కనుక మంచి మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా మంచి పనులే చేస్తారండి. ఎందుకంటే అడగడానికి చాలా మంది రెడీగా ఉంటారు అప్పుడు ఏది చేయకపోతే. సో అతను అన్ని చాలా ప్రీ ప్లాన్డ్గానే ఏం చేస్తే బాగుంటుంది, చాలా ప్రీ ప్లాన్డ్గానే వస్తున్నారు వాళ్ళు. సో ఆలోచించి వాళ్ళని గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ చరిత్రలు కూడా అంత బాగానే ఉన్నాయి, మీరు అన్ని చూశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క యూత్ లాగానే ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా. అతను ఎలా ఉంటే బాగుంటుంది, మన ఓవరాల్ వరల్డ్ వైడ్గా మన స్టేట్ ఏం చేస్తే అప్డేటెడ్గా ఉంటుంది, ఎప్పుడు న్యూ జనరేషన్తో ఉండాలి, ప్లస్ ఏ విధంగా డెవలప్మెంట్ ఉండాలి, ఎప్పుడు మనం వరల్డ్తో మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటూ అతను చేసే ఆలోచనలు చాలా బాగున్నాయి. సో అతనికి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఇంత చేసిన తర్వాతకి వాళ్ళు గెలిచిన తర్వాతకి వాళ్ళు మంచి చేయాలని చూస్తారు.